హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది పచ్చిమిరపకాయలతో మంచి రోటి పచ్చడి. చాలా బాగుంటుందండి. అమ్మో, చాలా కారంగా ఉంటుంది అని అస్సలు అనుకోవద్దు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అయితే నేను ముందు ప్రాసెస్ చూపించేస్తాను. నేను ఎప్పుడు కొత్తిమీర కాడలే వాడతానండి. ఒక 2 కట్టలవి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు ఒక 10-15 వేసేస్తాను. వీటితో చిన్న చింతపండు వేస్తాను. ఎందుకంటే నేను ఈ పచ్చడిలో టొమాటో వేస్తున్నాను. అదే టొమాటో చిన్నదనుకోండి, కొంచెం ఎక్కువ చింతపండు వేసుకోండి. ఈ టొమాటోని చక్కగా నేను పైన ముచ్చికి తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా ఏం చేసుకోవాల్సిన లేదు. రఫ్గా కట్ చేసేసి నేను డైరెక్ట్గా పెనంలోనే వేసేసుకుంటాను. వేసేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత 1 స్పూను లేదా 1½ స్పూను ఆయిల్ వేసుకుని, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసేసుకోండి. వేసేసుకొని కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇలాంటివి, నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదు, దీంట్లో వేసేసుకోండి. వేసేసి చక్కగా మూత పెట్టేసి మగ్గపెట్టేసుకోండి. ఆ తర్వాత ఉడికిందా లేదా అని మనకు తెలిసిపోతుంది కదా. అప్పుడు స్టవ్ కట్టేసుకొని చక్కగా దీన్ని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోండి. రోట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఉండి వేసేసుకోండి. మిక్సీలో మాత్రం కంప్లీట్గా ఆరనివ్వండి. ఆరినాకే వేయండి. ఇప్పుడు ఈ టొమాటో తొక్కలు అలాంటివి మాకొద్దు అని అనుకునేవాళ్ళు చక్కగా తీసేసుకోవచ్చు కదా, వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళు తీసేసుకొని మంచిగా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత జాగ్రత్త సుమ, వేడిగా మాత్రం మిక్సీ వేయకండి. అది అసలే పచ్చిమిరపకాయ కదా, మళ్ళీ కంట్లో అది పడితే మనకే మండుతుంది, అదనమాట. ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పంచదార చక్కగా వేసేసుకొని దీన్ని ఏం చేస్తారంటే, మిక్సీ ఆన్ చేసేటప్పుడు పల్స్ మోడ్ ఉంటుంది కదా, జస్ట్ 1 or 2 టైమ్స్ అంతేనండి. నేను ఇందాక వెల్లుల్లిపాయలు వేయలేదని చెప్పాను కదా, మిక్సీ వేసేటప్పుడు నా దగ్గర వెల్లుల్లిపాయల పేస్ట్ ఉంటే నేను వేసుకున్నాను. లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ ఒక్కటి వేసుకోండి చాలు. వేసుకొని చక్కగా రుబ్బేసుకోండి. పల్స్ మోడ్లోనే 1-2 సార్లు అంటే చాలు, మెత్తగా అయిపోతుంది. లేదంటే మరీ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ పచ్చడికి మంచిగా తాలింపు వేసేసుకుంటాను నేను. నేనేం వేస్తానంటే జనరల్గా అన్నిటికీ వేసినప్పుడే, కాకపోతే ఈ పచ్చడి చాలా కొంచెమే అవుతుంది. చక్కగా శనగపప్పు కానీ, మినపప్పు కానీ ఇలాంటివన్నీ వేసుకుంటే మంచిగా వేగితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసేసుకుని దీంతోపాటు ఒక ఎండుమిరపకాయలు, అది మీ చాయిస్, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని చట్నీలో కలిపేసుకోండి. నాకు ఇదంతా చేయడానికి ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదండి ఈ పచ్చడి. అప్పటికప్పుడు రోటి పచ్చడి ఏదైనా తినాలి అని అనుకునే వాళ్ళకి చాలా ఫాస్ట్గా చేసేసుకునే పచ్చడి అనమాట ఇది. అంతే. ఒక్కసారి మీరు ఉప్పు చూసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలోకి కంపల్సరీగా కొంచెం నెయ్యి తగిలించుకొని ఈ పచ్చడి వేసుకుని ఫస్ట్ ముద్ద తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.